యోహాను ఏమంటారంటే మా స్వశక్తి వల్ల మేము కూడా చేయలేదు. మరి ఏం చేసినారు మీరు అని అంటే చదవండి వచ్చిన వారిని ఎట్లా లేపినారు పైకి గట్టి చదవాలా. మళ్ళా మధ్యాహ్నం భోజనం ఉంది మనకు. ఏముంది నీ దగ్గర? అది సంగతి. మాకు నజరేయుడైన యేసు నామం ఉంది. మాకు ఆ నామంలో శక్తి ఉంది. ఆ నామంలో లేచి నడువును. కానీ తబిత కూడా ఏదో పేతురు ప్రార్థన చేసాడు, పేతురు వల్ల లేకపోయిందని కాదు. పేతురులో ఉన్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసు, పేతురులో ఉన్నటువంటి నజరేయుడు అయినటువంటి యేసు నామమున ఆమె లేచినట్టుగా దైవ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థనల వల్ల లేక ఇక్కడ జరిగేటువంటి దైవ కార్యముల వలన మరి వారు పాపముల విషయమై ఒప్పించబడి మరి పాప క్షమాపణ అనుభవాన్ని పొంది మృతులలో నుండి లేపబడినటువంటి అనుభవం అనేటువంటిది ఎక్కడ జరగాల? ఎక్కడ జరగాల? ఈ మేడ గదిలో జరగాలి. ఈ మేడ గదిలో జరగాలి. ఇప్పుడు ఆమె జరిగిందా? ఆమె లేచిందా? లేచిందా లేదా? గట్టిగా ఎప్పుడు ఎన్నుకున్నాం. లేచిందా లేదా? లేచిందా? లేచిన తర్వాత ఏం చేసిందా? మేము ఉదాహరణ చేస్తున్నారు. చదువున్నాం అక్కడ పంపి చేసి తిరిగి కూర్చుంది. కూర్చున్న తర్వాత ఏం చేసినాడు? లేవనెత్తి ఎవరికి అప్పగించిందంట? సజీవురాలు అయింది. సజీవురాలు అయ్యానే అప్పగించారు కదా. సజీవురాలు అయింది. సజీవురాలు అయినటువంటి ఆమెను ఎవరికి అప్పగించినారు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఏ ఊళ్ళు? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధులు అంటే ఏ ఊరు, ఏ గీరు, ఏ పాటలు? అమ్మా పరిశుద్ధులు ఎవరంటే పరిశుద్ధులుగా విడబడే సంఘం. ఈ రైలు స్టేషన్ పక్కన కొందానికి శుక్రవారం మళ్ళీ మొదలు పెట్టాలి. ఇక్కడే కాదు, నెల్లూరు పెద్ద మంది బయలుపెడతారు. ఆ రైలు పొద్దాకు వస్తూ ఉంటుంది. మా గర్భాలు కూడా అది చెప్పిందంటే అది కూడా కూర్చోబెట్టి. కానీ ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులు ఉండకు పిలువబడి సంఘం. పరిశుద్ధులు అప్పగించినటువంటి సంఘమునకు వారి ఆమెను అప్పగించాడు. సంఘమునకు అప్పగించాడు. ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను. అనుదినము సంఘములో చేర్చుచుండెను అన్నట్టు 46వ వచనము చదవడము. 246. ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుండిరి. వారితో సంఘంతో అంటే ఇప్పుడు కవితను ఎక్కడ చేర్చారు? సంఘంతో చేర్చాడు. అంతమంది ఉంది కదా, ఊళ్ళో ఉంది కదా, పేద జనాలు ఉందే ఉందా లేదా? ఉందా లేదా? అంతమంది పేద జనులు ఉందా? ఉంది. అందరికీ గ్రౌండ్ గుర్తించి ఇచ్చిందే లేదా? పాతకాలంలో హవ్వలకి ఆప్షన్లు గుర్తించున్నది 22 నిమిషాలు. ఇవన్నీ గుర్తింపు అవన్నీ ఇచ్చిన తర్వాత చూపించినారు కదా. అమ్మా అయ్యా పీట బంగారం
నా బిడ్డ బంగారు నాకు సంచి కొట్టించేది, నాకు అదే బట్టలు కొట్టించేది అని చెప్పి చూపించినారా లేదా? అంటే అర్థమైనది సజీవుడు ఉన్నప్పుడు ఊళ్ళో ఉంది, తన క్రియలు తాను జరిగించింది, కానీ పాపం రోగం బట్టి చనిపోయింది. ఇప్పుడు నూతనంగా ఎవరి మధ్యలోకి వస్తుందేమా? పరిశుద్ధుల మధ్యలోకి వచ్చింది, సంఘములోకి వచ్చింది. సంఘంలో తను చేర్చబడినట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇది ఏం చూపిస్తుందనంటే దేవుని ప్రజలమైనటువంటి మనం ఒకప్పుడు మనం కూడా లోకంలో మంచివారము చెడ్డవారము ఏదో రకమైన జీవనం జీవిస్తున్నాం. అది క్రైస్తవ భక్తు, ఇక్కడ మరొక భక్తి ఏదో భక్తిని మనం అనుసరిస్తూ వచ్చినాం. మన భక్తిని చూసి వాళ్ళు చాలా మంచి వాళ్ళని కూడా మనల్ని పిలిచినారు. కానీ ఒక దినం మనకు పాపమైన రోగం ఉందనేటువంటి సంగతి మనకు తెలిసింది. పాపమైన రోగం తెలిసింది. ఈ రోగం మన దేవుడు నిడబాటు చేసిన సంగతి తెలిసింది. అయితే దేవుని యొక్క వాక్యమైనటువంటి సువార్త మన దగ్గరికి వచ్చింది. ఈ సువార్త విని మనము దైవ మందిరానికి రావడం ద్వారా దేవుని మందిరంలో అనుగ్రహించబడేటువంటి సహవాసం పరిస్థితులు అన్నిటిని బట్టి తాను పాప క్షమాపణ అనుభవం పొంది మరణ భూస్థాపన పునరుత్థానములలో తాను ఐక్యపరచబడి ఇప్పుడు ఎక్కడ వచ్చిందంట? సంఘములో చేర్చబడి. అదే మనం ఏం చేస్తాం? హస్త నిక్షేపణ అంటాం. ఏమంటాం? హస్త నిక్షేపణ అంటే అర్థం ఏంటిది? నీకు ఒంటరిగా లేవు, సంఘములో అవయవుగా నువ్వు చేర్చబడ్డావు. ఇది దోర యొక్క జీవితం. ఇది మనకి ఏం చూపిస్తుంది? మొదటిగా ఈ యొక్క మేడగదిలో లేకపోతే యెరూషలేములో మరి మేడగదిలో ఆయన ఆరాధించేటువంటి మనకు దేవుడు ఒకసారి మనం గుర్తు చేస్తున్నాడు మన గతాన్ని. మన గతం ఏంటిది? మనం ఎట్లా ఉన్నాం? దేవుడు మనం ఎట్లా వర్ణింపజేశాడు? ఈనాడు మనకి స్థితి ఏంటి? మరణంలో నుండి జీవనం దాటించబడినటువంటి వారిని ఇక్కడ దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కూడా మనం కలిసి ఏం చేస్తున్నాం? ప్రభువును ఆరాధిస్తున్నాం. ఈ సంగతి మనం గుర్తు చేయబడతాం. తర్వాత అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో వెళితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం మేము కూడి ఉన్నటువంటి మేడగదిలో అనేక దీపములు. ఈ మేడగదిలో వాళ్ళు ఎందుకు కూడినారంటారు? ఎదుర్కొన్నారు. రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా. ఎందుకు కూడుకున్నట్టు వాళ్ళు? రొట్టె విరుచుటకు కనుక ఆదివారం రొట్టె విరుచుట వాళ్ళకు కూడుకున్నారు. కనుక ఒకవేళ నువ్వు ఈ యొక్క 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో సంగతి నీ జీవితంలో వాస్తవమైతే ఏంటి వాస్తవము? నువ్వు పాప మరణములను విడిపించబడినటువంటి ఆ యొక్క అనుభవం నీ జీవితంలో వాస్తవమైతే, రెండవది మేడగది నీకు ఏం చూపిస్తుంది అని అంటే ప్రభు యొక్క వల్ల, ప్రభుత్వ సహవాసం. అక్కడ రాయబడింది మేము ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా. కానీ ఎందుకు కూడా సమయంలో అని అంటే ప్రభు మొదట ఆది సంఘములు ఉన్నప్పుడు వాళ్ళు అనుదినం ఇంటింటా రొట్టె వేస్తూ వచ్చినారు. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది కొద్దిగా కష్టతరమైన, ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరచడం. ఆ కారణం చేసి 20వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా. ఇది మనకి ఏం చూపిస్తుంటే ఇది రక్షించబడినటువంటి మనము అనేక సందర్భాల్లో దేవుని మందిరంలోనికి మనం వస్తాము, దేవుని మందిర కార్యక్రమాల్లో మనం పాల్పొందుతాము, అవసరమైతే ఆరాధన కూడా చేస్తాము. కానీ బల్ల టైంలో బల్లలో పాల పంపులు మనం పొందాం. ఎందుకు పొందడం లేదు? అసలు పొందితే మనకేంటి లాభం, పొందకపోతే మనకేంటి నష్టము అని అంటే ప్రభు వలలో యోగ్యముగా మనము పాలు పొందడం ద్వారా మనకు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అయితే ఏం చేశారంట? అంచె దినమున లేని వారిని లేపుదును.
అంత్య దినాన్ని నేను లెక్క. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు వాడికి ఏం ఏముంటుందంట? నిత్య జీవం ఉంటుంది. ఒకవేళ ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగకపోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? నిత్య జీవము ఉండదు. నిత్య జీవం ఉండదు. దాంట్లో పాలు పొందితేమో నీకు నిత్య జీవం వస్తుంది. ఆ పాలు పొందకపోతే నిత్యము జీవించే జీవితం అనేటువంటిలో ఉండదు. తర్వాత ఇంకో మాట అంటాడు, నా శరీరం నా రక్తం త్రాగువాడు నా యందును నేను ఆయన యందును నిలిచుంటాం. కనుక ఎవరు ఆయనను నిలిచుండేది? ఇక్కడ మందిరంలో ఉండొచ్చు, ఇక్కడ యెరూషలేములో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఆత్మీయత గమనించినప్పుడు నేను వారి యందును వాడు నా యందును నిలిచుంటాం. ఎప్పుడు నువ్వు ఆయన రక్త మాంసములలో పాలు పొందితే ఆయన నీళ్ళు ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. ఒకవేళ పాలు పొందకపోతే పాలు పొందకపోతే ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయన ఉంటే అర్థం ఏంటి? మన భాషలో విడాకులు అన్నాడు, డైవర్షన్. విడాకులు ఇచ్చేయడమే, నువ్వు నాకు నేను ఇవ్వదు అంతే కదా. అదే కదా అర్థం. ఆయన ఏమన్నాడు? నా శరీరం తినయ్యా, నా రక్తం రాకు, నేను నీళ్ళలో ఉంటా, నువ్వు నాలో ఉంటావని చెప్పాడు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు నా మాట ఏదన్నా, నా మాట ఏమో మనం మంచిగా పొందుదా అదే నేను చెప్పినప్పుడు వినకపోతే ఎందుకు చెప్పినకపోతే బయటకు వచ్చి కేక్ ఎక్కడికో మీ అమ్మ దగ్గరకో నీకు తీసుకున్న సార్ చెప్పినప్పుడు కదా. అంతే కదా. ఇది అంటే ఏమైనా కష్టం పెట్టాడు, ఏమైనా భారం పెట్టాడు? నా శరీరం తిని నా రక్తం తాకి నీకు నిత్య జీవం, నేను నీలో ఉంటాను నాలో ఉంటానని చెప్పాడు. అది ఇంకో మాట అన్నాడు, ఎవరైతే ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో అంత్య దినమున వాడు లేపబడను. అంత్య దినమున లేపబడను. ఒకవేళ తిరిగి రాకపోతే లేపబడను. ఆ లేపబడిన దానికి ఇంకెంత కష్టం ఎందుకు? ఈ పనికి ఎందుకు? ఆదివారం వచ్చుడు ఎందుకు? శనివారం పనులు చేసుకోవడం ఎందుకు? కూర్చోవడం ఎందుకు? మన సమయం కుదరని కదా. అనుకోండి, ఇక్కడ మేడగది ఏం చూపిస్తుందంట? ఆయన యొక్క రక్త మాంసములలో పాల్గొంటాం. ఆ పరిశుద్ధమైనటువంటి పళ్ళ చుట్టూ మనము చేరవచ్చుట, మనం పరీక్షించుకునే యోగ్యమైన విధానంలో దానిలో మనం పాలు పొందేసిన అనుభవాన్ని చూపిస్తుంది. ఇంత చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవరించాడు, ఈయన ఏమో చెప్తా ఉన్నాడు, నేను నరమాంస పక్షులం అనుకున్నాడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? అదే అధ్యాయంలో తిరిగి కదా 7-6 అధ్యాయంలో ఉదయం చూసిన మన మందిలో 2 బీరువాలు ఉన్నాయి. 2 బీరువాలు, ఇదేం బీరువయ్యా ఇదేం బీరువయ్యా అంటే చెప్పినారు. తర్వాత నేను దీర్ఘంగా చూశాను. ఇటు సైడ్ బీరువాకేమో ఏం రాయబడింది? అక్షయమైన ఆహారం కొరకు ఏమో కష్టపడి ఏదో రాస్తుంది. అంటే మనకు వాక్యం తెలుసు, అన్ని తెలుసు, ఏ వాక్యం ఎప్పుడు ఉండాలి ఇవన్నీ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏమన్నారు? ఆయన చెప్పిన మాటలకు అభ్యంతరపడి మరెన్నడు కూడా నేను వెంబడించాను. ఎవరు వాళ్ళు? అన్యులు కాదు. ఎవరు వాళ్ళు? శిష్యులే. శిష్యులే వెంబడించిన వారే, శిష్యులే. వారు మరెన్నడు వెంబడించారు. వాళ్ళందరూ వెళ్ళినాక 12 మంది కుటుంబం వేసుకుని నిలబడ్డారు. వేసుకోవడం తెలుసా? నిలబడి ఆయన అన్నాడు, వాళ్ళు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని అన్నాడు. అంటే పేదలు ఏమన్నాడు? ఏమాంసంలో ఆరోగ్యం అంటే పూవ వేసుకోవడం రక్తమని గుర్తుపెట్టుకోవాలి. 7వ అధ్యాయం అంటే అనేక నీళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. 6వ అధ్యాయంలో వేసుకోలేక సంగతి చెప్పినాడు. ఎక్కడ అక్కడ ఎందుకంటే పూర్వలో పడతాను. సరేనా? ఏమన్నాడు? అప్పుడు పేదలు ఏమన్నాడు?
ప్రభువా, ఆ. ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే ఆ. నిత్య జీవపు అది సంగతి. నీ దగ్గర నిత్య జీవపు మాట ఉన్నాయా? ఎవరి దగ్గరికి వెళ్తాం? నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవ మాట నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి కనుక ఇక రెండవ అనుభవం, మొదటిది రక్షణ, లేకపోతే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములలో ఐక్యపరచబడిన అనుభవం మేడదని చూపిస్తుంది. రెండవది ఏం చూపిస్తుంది? ప్రభు యొక్క బల్ల, ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం, ఆ యొక్క సాదృశ్యమైనటువంటి ఆ యొక్క బల్ల కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంట? ఎక్కడ జరుగుతుంది? మేడగది జరుగుతుందంటే అందరే అక్కడ వాక్యం వినుకుంటా దాని కొరకు వేగపడతా ఉంటే ఒకటి ఉన్నాడంట, ఒకటి కూర్చున్నాడంట. కిటికీలో కూర్చొని ఈ రైలు ఎక్కడ పోతుంది, ఈ రైలు ఇచ్చిపోతుందా, ఆ రైలు ఇచ్చిపోతుందా, అదే అనేది మూడ్సా లేకపోతే ఎక్స్ప్రెస్సా, అది మీకు ఎందుకు రా మందిలో మనకి కావాలి అంటే లేదు అవన్నీ చూడాలి. అవన్నీ చూడాలి. వాడి కిటికీలో కూర్చొని అవన్నీ చూసుకుంటా తర్వాత చల్లగా గాలి వచ్చింది. ఎండాకాలం ఏసీలో చల్లగా గాలి వస్తే ఇంకా మీరు మంచి వాళ్ళు కిటికీ ఏమంటుందంటే శుభ్రం అంటారు, కిటికీలో అవసరం జాడీలు అంటారు, చెప్పుడు మనకు దగ్గర కట్టి చెప్పుడు ఇంకా ఏమంటుంది మీ భాషలో అది ఉంది కాబట్టి మనం అవతల పడాలనుకున్నా పడవు. కోపం వచ్చి నేను ముందు చూడగానే పడవతాను. వాడు కూర్చునేటువంటి కిటికీ ఏం లేదు, అవి కూడా లేవు, ఆ శుభ్రం అవి కూడా లేనట్టున్నాయి. అందువరకు ఏమైనాడు? నిద్ర భాగం వలన మూడో అంతస్తు నుండి కింద పడి దేవుడు వారి విధంగా భూమి మీద నూకలు కూర్చున్నట్టున్నాడు. మళ్ళీ ఒకటి బతికించున్నాడు. ఇక్కడ దీన్ని చూసి చేస్తున్నామంటే ఇక్కడ అనేకులు ప్రభు పనులు పౌరు పొందుతూ ఉండగా ఇలా అనేకులమైనటువంటి మనం చాలా మంది మందిరంలోకి వస్తాము, పనులు పాలు పంపలు పొందాం. లేకపోతే ఇక్కడ మరి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ లోక సంబంధమైనటువంటి కార్యాల కొరకు, లేకపోతే ఆయనకమైనటువంటి విషయాల కొరకు, తాత్కాలికమైన సుఖభోగముల కొరకు, లేకపోతే ఒకనాటి పూట కోటి కొరకు ఆదివారమున దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు ఉండకుండా వారు బయట తిరిగేటువంటి వారు అనేది అంటారు. ఆ వ్యక్తి నువ్వు కదా. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటిది? నీకు వచ్చే లాభం ఏంటిది? జోగి ఆత్మీయ కింద పడిపోవడం. ఏనాడైతే నువ్వు ప్రభు బల దగ్గరికి రావో, ఏనాడైతే ప్రభు బలలో పాల్గొందవో అదే గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో చేదైన నేను కొలిచిందని. ఎందుకంటే బలలో పాల్గొందాలంటే ఏం చేద్దామన్నా, అది ఏం చేద్దాం చెప్పయ్యా, ఏం చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఏం చేయలేదు పిల్లలు. ఏదో తలకాయలు ఏదో పురుగు చేరింది, తలకాయలు ఏం చేరింది, ఏదో పురుగు చేరింది. దేవుడి మందిరంలో ఉండకుండా, దేవుడి మందిలో సమయాన్ని గడపకుండా, ప్రభు మన దగ్గరికి రాకుండా, ప్రభు పనిలో పాల్గొనకుండా నిన్ను ఈడ్చుకుపోయేటువంటిది అనేకములు ఉంటున్నాయి. అదే లోకం, అదే లోకం. అపోస్తలుల పౌలు చివరి దినాల్లో ఏమంటాడు? దేవ గురించి ఏం చెప్తారు అపోస్తలుల పౌలు? రెండవ దినం పత్రికలో చివరి అధ్యాయంలో దేవ ఏ లోకానంట? ఏ లోకం? పరలోకాన్ని ఏ లోకం? ఇహలోకమును స్నేహించి ఎక్కడ తిన్నాడంట? ఇహలోకం అంటే స్నేహించి దేవ నన్ను విడిచి. కానీ ఇక్కడ అనేకులైనటువంటి వారు లోక సంబంధమైన విషయాల కొరకు దేవుని సన్నిధిని, ఇక్కడ ప్రభు వలను, ప్రభు కార్యములను తృణీకరించి ఆయనని విడిచిపెట్టి ఎక్కడెళ్తున్నారట? లోకములను చెప్తున్నారు. లోకములు ఏమని నీకు? లోకములు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం.
జీవకర్మం. కానీ అది తండ్రి వలన పుట్టినటువంటివి కావు. లోకము దాని యొక్క నటన గతిస్తుంది. ఒకవేళ నీకు కొంత లాభం రావచ్చేమో, నీకు కొంత వ్యాపారం జరగవచ్చేమో, లేకపోతే ఇంకేదో జరగవచ్చునేమో, అయినంత మాత్రం చేత అది నీ జీవితానికి ఆశీర్వాద కారణంగా ఉండదు. ఆశీర్వాదకరం. ఈరోజు ఉదయాన్నే మీ సేవకుని అడిగి అందరూ వస్తారంటే అందరూ వస్తారు, భవిష్యత్తు కొందరికి ఈరోజు మనకి పట్టుబాట్లు ఉంటాయి అని అన్నాడు. కానీ ప్రభు స్తోత్రం వారు కూడా వచ్చినారు, పట్టుబడి కూడా పక్కన చేసి. కానీ ఏంటి ఇక్కడ విషయము అని అంటే, ఏనాడైతే దేవుని మందిరాన్ని విడిచిపెడతావో, ఏనాడైతే ప్రభు యొక్క బలను తృణీకరించడం అర్థమండి, దేవుని మందిరం రాకపోవడం అర్థమిస్తుంది. కనుక ఈ మేడగదిలో మనం నిర్మించుకున్న దేవుని మహిమార్థమై నిర్మించుకున్నటువంటి ఈ మేడగదిలో, ఈ మందిర ఆవరణంలో ఒకటేం జరగాలి? పాపములో ఉన్నటువంటి వారు పాప మరణముల నుండి ఏం కావాలా? సజీవులుగా చేయబడాలా, వారి సంఘంలో చేర్చబడాలా. అది మన ప్రార్థన. ప్రభు మేడలు కలుపుకున్నాం, సంతోషం, ఈ అవసరం అన్ని కూడా పైన కలుపుకుంటాం, అది కాదు. మొదట మనం దేవుడు ఇచ్చినటువంటిది నింపబడాలా. ఎవరితోని? సజీవులైనటువంటి వారితో నింపబడాలా. అలాంటి ఆత్మీయమైనటువంటి కార్యం, ఆత్మ సంబంధమైన కార్యము మా మధ్య జరగాల. అది మనం ప్రార్థనగా ఉండాలా. రెండవది, రక్షించబడినటువంటి మనం ప్రభువును ఆరాధిస్తూ ఈ మేడగదిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు యొక్క బల్ల కార్యక్రమం జరుగుతూ ఉంది అనుభవం లేదు. కానీ దానిలో పాలుపంపులు పొందుతున్నావా? నీకు దానిలో పాలుపంపులు ఉందా? కొన్నిసార్లు ఉంటుంది కానీ జీవము నీలో లేదు. ఆ ఏదో మేడగదులైనా మరి చివరి పసుగా భోజనం ఇచ్చినప్పుడు 11 మందికి రొట్టె ఇచ్చాడు. తర్వాత ఇంకెవరికి ఇచ్చినాడు? ఇస్రాయేలుకు కూడా ఇచ్చినాడు. వారి తెలుసు, మొదట వారి జీవితం తెలుసు, అది కథంతా తెలుసు, అంత కథంతా తెలుసు. ఆయన ఏం చేసినాడు? ఇంతకాలం పాల్గొని ఈరోజు పాల్గొనకపోతే నన్ను ఏమంటారో, నన్ను దొంగ అనుకుంటారేమో, లేకపోతే నన్ను ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి ఈయన కూడా ఏం చేసినాడు? చేతులను గీయడం అనేటువంటి క్రమం మన యొక్క భక్ష్య క్రమం ఏంటంటే, ఎవడైతే చేతులు వాడు ఎవడైనా చేయొత్తులు మనకి ఇవ్వడం అనేది మనకున్నటువంటి క్రమం. కానీ అట్లా ఈయన కూడా చేయించినాడు. చూడాలి, నన్ను అప్పగించడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఎందుకురా నీకు ఈ దొంగబుద్ధి అని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? నువ్వు కూడా తిన్నాడు బాబు అని కూడా వచ్చినాడు. తిన్నాడు. మిగతా 11 మంది ఏమో ఆశ్చర్యించబడ్డారు. ఈ వ్యక్తి ఏమో రొట్టె పుంజుకున్నాడు. వెంటనే సాతాను వారిని ప్రవేశించింది. వాడు యెరూషలేము వదిలిపెట్టి మేడగది వదిలిపెట్టి బయటికి పోయినాడు. అప్పుడు ఏ సమయం అంతగా సమయం ఉందన్నా అది రాత్రి వేళ. అదేం వేళ? రాత్రి వేళ. ఇంకా అప్పటి నుండి ఉట్లాడుతున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. అప్పటి నుండి ఏమంటారు, స్కెచ్ గీస్తా ఉన్నాడు. స్కెచ్ గీస్తే ఎట్లా అప్పగించాలి స్కెచ్ చేస్తా ఉన్నాడు. కనుక ఏదో చెబుతున్నాం కాబట్టి బలవంతంగా బలంలో పాల్గొనేది మాత్రాన నీ జీవితానికి ఈ మేడగది ఆశీర్వాదకరంగా ఉండదు. ఇది మనం గుర్తించాలి. అందుకని చిన్న ప్రయత్నిస్తాము. ప్రభుత్వం ఆరాధిస్తాం, రక్షించుకొని మన ప్రభు మాకు రక్షించడం చక్కని మందిరం ఇచ్చాలని వెంకటేశ్వర గురించి నేను చెప్పడం లేదు, మేడగదిలో చెప్తా ఉన్నాను. ఒకప్పుడు నా జీవితం కూడా కవితలాగా గౌరవలాగా లోకంలో మంచిదాన్ని అనిపించుకున్నాను, మంచివాడిని అనిపించుకున్నాను. నా స్థితి నాకు తెలిసినప్పుడు దేవుని వాక్యం ద్వారా కూర్చోబడి, దేవుని వాక్యం ద్వారా కలగబడి నాకు రక్షణ ఆనందంగా ఇచ్చేసి మందిర సంఘంలో నన్ను చేర్చినావు. అది మాత్రమే కాకుండా పరిశుద్ధులతో కూడా ఈ పరిశుద్ధమైన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలతో చేరి ఆ యొక్క మీ రక్త మాంసాలు ఆనందించే కృపనిస్తున్నావు ప్రభు. అందుబట్టి నీకు వందనాలని కొన్ని నిమిషాలు ప్రభుని ఆనందిస్తాము.
తర్వాత మిగతా భాగాన్ని మనం చూసుకుంటాం. మోకరించండి. మొత్తం సహోదరుడు చేస్తాడు, తర్వాత సహోదరి ఒక 5 మంది, ఒక 5 మంది జనం చేయండి.